విశాఖలోని 8 ఎకరాల 8 సెంట్ల భూమిని అధికార అలాగే ప్రతిపక్షం ఇద్దరు నేతలు కూడా కబ్జా చేసి దాన్ని అమ్మేయడం అన్న చాలా దారుణం అని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. దీన్నే విశాఖలో నుండి ఇవాళ గ్రీవెన్స్లోని కలెక్టరేట్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా అలా రావడం జరిగింది. మనతో పాటు ప్రజా సంఘం నేత అలాగే పీఓడబ్ల్యూ లక్ష్మి ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది, ఎవరి మీద మీ ఆరోపణలు? మేము ప్రధానంగా ఈరోజు ఫిర్యాదు చేయడానికి వచ్చింది 2 విషయాల మీద అండి. ఒకటి, ప్రభుత్వ భూముల ఆక్రమణ ఏదైతే ఉన్నదో, అంటే పులగానిపాలెం సర్వే నంబరు 107/11 రాడివారి కల్లాలు అని చిన్నముషివాడ ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూమిని, ఆ ప్రభుత్వ భూమిని గండి బాబ్జీ 8 ఎకరాల 8 సెంట్ల ఆ భూమిని ఆక్రమించి ఇది నాదేనని చెప్పేసి ఆయన ఎంఈబీ సత్యనారాయణ గారికి రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన పెద్ద ఎత్తున అక్కడ విల్లాలు అవి కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం దాని మీద క్షుణ్ణంగా అక్కడ ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ ఉన్న మిగతా అదే 8 ఎకరాల 8 సెంట్లో దాదాపు 1 ఎకరంలో పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళి ఇదంతా ప్రభుత్వ భూమి అండి, మమ్మల్ని ఈరోజు తగిలేసి ఈ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేసి ఈ ఆయన చేసిన రిజిస్ట్రేషన్లు చెల్లవని, ఇది ప్రభుత్వ భూమిని నిర్ధారించి రిజిస్ట్రేషన్ అన్ని రద్దు చేసింది. రద్దు చేస్తే అప్పుడు ఆయన ఏదో కాంపౌండ్ కట్టకపోతే ఆపించేసారు, అయిపోయింది. మళ్ళీ తిరిగి ఈ రోజు ఆయన అధికారం సంబంధించి ప్రభావితం చేసుకొని ప్రతిపక్షంలో ఉంటారని చెప్తే ఎంఈబీ సత్యనారాయణ ఈయన ఇద్దరు కలిసి ఈరోజు అధికారంలో ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున భూమిని అంతా కూడా చదును చేసి పెద్ద పెద్ద చెట్లు కొట్టేసి వాటన్నిటిని కూడా చేస్తుంటే ఈరోజు రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తూ ఊరుకుంది. అది పేద ప్రజలంతా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద తిరగబడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు బైండ్ ఓవర్ చేస్తామన్నారు. ఎవరమైనా ఏదైనా బైండ్ ఓవర్ చేస్తారు అనుకుంటే ఏమనుకుంటాము, ఒక దాని మీద వివాదం నడుస్తున్నప్పుడు, యాజమాన్య హక్కు మీద ఒక అస్పష్టత ఉన్నప్పుడు, అది ప్రభుత్వ భూమిని మేము చెప్పి కాగితాలు చూపించినప్పుడు, కాదు అది ప్రైవేట్ భూమిని ఆయన అంటున్నప్పుడు, దీన్ని తేల్చాల్సిన రెవెన్యూ యంత్రాంగం తేల్చే వరకు ఆ భూమి మీద మీరు గొడవ పడకండి, కొట్టుకోకండి అని చెప్పేసి ఆపి బైండ్ ఓవర్ చేయాల్సిన పోలీస్ యంత్రాంగము వాళ్ళని కట్టుకోండి అని చెప్పడము. ఎవరైతే వచ్చి ప్రజా సంఘాల వాళ్ళు అక్కడ ఉన్న పేద ప్రజలు గొడవ పడుతున్నారో మీ మీద మేము కేసులు పెడతామంటే మేము ఒక మాట అడిగాం, అట్లా భూమి వాళ్ళది యాజమాన్య హక్కు అని చెప్పి చూపించండి, మేము వెళ్ళి రెవెన్యూ వాళ్ళని అడుగుతాము, ఎట్లా వాళ్ళకి దక్కర పడిందో మేము వాళ్ళతోనే డిస్కస్ చేస్తాము అని చెప్తే ఇంతవరకు వాళ్ళు నిర్ధారించుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ కూడా దాని విషయాన్ని నిర్ధారించి చెప్పడం లేదు. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడటానికి వచ్చాము. వీళ్ళు చోద్యం చూస్తూ ఊరుకుంటున్నారు. ప్రభుత్వ భూములు ఉన్నవేమో అంటే ఫ్రీగా ఉన్నవేమో ఈరోజు బడాబాబులకి కార్పొరేట్ శక్తులకి క్విట్ ప్రో కింద వాళ్ళకి రూపాయి అనే పేరు మీద పైకి లేకపోతే దాని మీద వాటాలు తీసుకొని క్విట్ ప్రో కింద వీళ్ళంతా కూడా తీసుకుని వాటిని అప్పనంగా అప్పగించేయడం, వాళ్ళందరికీ ఇట్లా మిగతా సంబంధించిన భూములను ఆక్రమణ చేసుకోవాల్సిన అంతా కూడా చేసేసుకొని సర్దేసుకోవడానికి సంబంధించి ఏదైతే చేస్తున్నారో, మరి పేదలకి ఈరోజు పట్టణాలు చోటు ఎక్కడ ఉంటుంది? ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో పేదలకు సంబంధించిన నివసించింది పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాన్న భూమి ఎక్కడ ఉంది? వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి, వాళ్ళే పోరాడుతున్న భూమి వాళ్ళకే ఇవ్వకుండా ఈరోజు ఎక్కడ సంబంధించిన దాంట్లో వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇది ఈ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఇప్పుడు కూటమి నేత, ఇప్పుడు వైసీపీ నేత అంటే ఒకప్పుడు ఎంపీ అయినట్టు ఆయనకే అమ్మేశారు అంటున్నారు. మరి ఇప్పుడు అక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే ఆయనకైనా దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఆయనకి ఎన్నోసార్లు మేము అడిగాం, అపాయింట్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అపాయింట్మెంట్ అడిగాం, ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తామంటున్నారు. కానీ ఈ కబ్జాల మీద ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు, ప్రజా సంఘాలుగా మేము ఆ విషయాలు మా దృష్టికి వచ్చినప్పుడు, ప్రజలందరూ అక్కడ పోరాడుతున్నప్పుడు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళటం మా బాధ్యత. మేము 10 సార్లు అడిగాం, ఇంతవరకు ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇదిగో మాట్లాడదామని అనలేదు. మరి ఏదో రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారట, ఆయన ఏం మాట్లాడతారు చేసి చూడాల్సింది. ఇది నిజంగా చాలా దారుణమైన చెప్పాలి. ఎందుకంటే మొత్తం అధికార పక్షం ప్రతిపక్షం మొత్తం అందరూ కలిపి ఏకంగా ప్రభుత్వ భూమిని పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే కోర్టు కూడా వెళ్ళి దాన్ని రద్దు చేసి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసినప్పటికీ కూడా ఇంకా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ దీనిపై స్పందించట్లేదని చెప్పి వీళ్ళు ప్రధానమైన ఆరోపణ. అందుకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఖచ్చితంగా ఆ స్థలాన్ని పేదలకు పంచాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది.